ఏంటి ఇది కర్బూజానా? కర్బూజా ఉండదే అని అనుకుంటున్నారేమో మీరు. అసలు ఇది కర్బూజా చెట్టు అని మీకు తెలుసండి? నేను కర్బూజా చెట్టు అనుకున్నా. నేను నిజంగా చెప్తున్నా, ఇక్కడ కర్బూజా విత్తనాలే వేశాను. కానీ ఇక్కడ అయితే అది చూస్తే కొంచెం వెరైటీగా ఉంది కాయ. మీకేమనిపిస్తుందో కొంచెం కామెంట్ చేయండి. నాకైతే కొంచెం సొరకాయ అట్లా అనిపిస్తుంది. కానీ నేను వేసిన బట్టి కర్బూజా విత్తనమే. మరి విత్తనాలు నేను వేసే విత్తనాలు అంటే నేను నిజంగా ఈ కాయను కోసి అదే ఇది కాయ చాలా స్వీట్గా ఉంది అని చెప్పి ఆ విత్తనాలు అయితే పక్కన పెట్టాను. సో అట్లానే పక్కన పెట్టిన తర్వాత అదైతే అంతే వేసేసాను. బట్ అది కర్బూజాలే అని అనిపిస్తుంది నాకు కూడా. కానీ షేప్ వచ్చి కొంచెం వెరైటీగా ఉంది. ఇక్కడైతే బత్తాయి అయితే రాలిపోయిందండి, మీరు చూడొచ్చండి. కానీ ఇక్కడ పూతేస్తుందండి. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ బిస్కెట్ ఫ్లేవర్ అండ్ రెడ్ ఫ్లేవర్ అయితే కోసేసామన్నమాట అండి మేము. అండ్ ఇందాక జస్ట్ ఒక 10 minutes అయి ఉంటుంది నాకు తెలిసి. ఇక్కడ చాలా పండిపోయిన గువాస్ అయితే ఉన్నాయి, కోసేసాము. ఇంకా మల్బెరీస్ అన్నీ వచ్చిన తర్వాత అండి అదిగోండి అట్లా కాయలు అది లీవ్స్ అయితే తీస్తే ఇంక మళ్ళీ మంచిగా వస్తాయి అన్నమాట. ఫుడ్ ఐటమ్ వల్ల అయితే డైలీ ఇట్లాంటి పిచ్చుకలు వస్తున్నాయి. నేను మీకు డైలీ పోస్ట్ చేస్తున్నాను కదండి, మీరే చూడండి. మంచి పిచ్చుకలు వచ్చినాయి మనకు, ఇంకా రకరకాలు వస్తున్నాయి. మొన్నైతే నిజంగా కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అంతా ఆ కోట్ వచ్చేసేమో మనకు ఇది బ్రౌన్గా ఉందంట కదండి కోట్, దానికి సిమెంట్ కలర్లో ఉంది. కలర్గా అసలు నాకైతే ఫస్ట్ సడన్గా చూసిన తర్వాత భయం వేసింది. తర్వాత ఏమో సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను. అండ్ చూస్తానికి అయితే భయంకరంగా అయితే ఉందన్నమాట అండి. మన దగ్గరికి వెళ్తే అది పారిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. పారిపోయింది. మీరు కూడా మంచిగా అట్లా బర్డ్స్కి ఫుడ్ వేస్తే అందంగా కనిపిస్తుంది అండి. మన మండాబాతో పాటు ఆ బర్డ్స్ చల్లితే బాగుంటుంది అనమాట. మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం 3 subscribers వస్తే గివ్ అవే అయితే తీసుకోవచ్చు. నేను మెటీరియల్స్తో రెడీగా ఉన్నా. బాయ్.